తిరుపతి లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను రద్దు చేసి దాని స్థానంలో 5 సభ్యులతో కొత్త సిట్ను ఏర్పాటు చేసింది. దీనికి సిబిఐ డైరెక్టర్ నేతృత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ సార్ చెప్పండి సార్, మీరు మొదటి నుంచి ఏదైతే వాదిస్తున్నారో దాన్ని నిజం చేసే విధంగా సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది ఫస్ట్ నుంచి మేము అనేది ఏంటంటే ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువులకో సంబంధించినటువంటి అంశం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి అత్యంత పవిత్రమైనటువంటి తిరుపతి ప్రసాదం మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేశారో, ఆరోపణలు చేసినటువంటి రోజు నుంచి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతూ ఉంది. చర్చ జరుగుతున్నప్పుడు మళ్ళీ దాన్ని ఖర్చుకొని మళ్ళీ ఏమీ తెలియనట్టు ఆయన మళ్ళీ మాటలు మార్చడం, లేకపోతే వారి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడినటువంటి తీరు చూసిన తర్వాత అందరిలో లేనిపోయినటువంటి అనుమానాలన్నీ సృష్టించారు. దీంతోపాటు దీంతో రాజకీయం చేస్తూ, మత రాజకీయాలు చేస్తూ, దేవుని రాజకీయాల్లోకి లాగుతూ చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో నిందించాలనేటువంటి ప్రయత్నం కూడా వారు చేసినట్టుగా మనం చూసాం. సో అప్పటి నుంచి డెఫినెట్గా మాది బాధ్యతగా, ఎందుకంటే కేసు వేసినటువంటిది కూడా సుబ్బారెడ్డి గారు కేసు ఫైల్ చేయడం, దీని మీద సమగ్రమైనటువంటి విచారణ ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీతో, అవసరమైతే సిబిఐతో కానీ లేకపోతే సిట్టింగ్ జడ్జితో కానీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. దీని మీద నిజానిజాలన్నీ బయటపెట్టాలి. మన దేశంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు కానీ లేదా ప్రజలు కానీ దీనికి ఎంతైతే పవిత్రత ఉందో దాన్ని నిలబెట్టేటువంటి విధంగా దాని మీద ఉన్నటువంటి అనుమానాలన్నిటి కూడా నివృత్తి చేయాలన్నటువంటి ఉద్దేశంతో మేము చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి సిట్ని కానీ ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద మాకు నమ్మకం లేదు. తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ జరగాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. గతంలో మేము ఒక కార్యక్రమం కూడా చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ద్వారా ఏదైతే ఆర్డర్స్ పాస్ చేశారో, ఇచ్చినటువంటి ఆర్డర్స్ని బేస్ చేసుకొని డెఫినెట్గా ఏదైతే 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 పోలీస్ అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAIకి సంబంధించినటువంటి అధికారిని కూడా నియమిస్తూ 5 కమిటీగా నియమిస్తూ దీన్ని మానిటర్ చేయడానికి సిబిఐ డైరెక్టర్ని కూడా నియమించినట్టుగా మనం కోర్టు ఆర్డర్స్ చూసాం. సో దీన్ని హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తరపున స్వాగతిస్తూ ఉన్నాం. ముఖ్యంగా దీని మీద కూడా మా పార్టీ అధ్యక్షులు వారు ఇప్పుడు మాట్లాడతారు. వీటన్నిటికన్నా మించి రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ప్రజల తాలూకు అనుమానాలు నివృత్తి చేసేటువంటి దానికి ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉపయోగపడుతుందని, ఈ కమిటీ ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. తద్వారా రాజకీయాల్లోకి దేవుని లాగి దీన్ని ఇన్వాల్వ్ చేసి ఇన్ని రకాలుగా ఇంత పెద్ద ఎత్తున ఇష్యూ క్రియేట్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఇది చెంపపెట్టుగా ఉంటుందని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నాను. సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుండి కూడా 2 అధికారులు వేయాలని కోర్టు సూచించింది. అంటే ఎటువంటి అధికారులు వేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం? ఆబ్వియస్గా ఇప్పుడు వన్స్ సిబిఐకి సంబంధించినటువంటి డైరెక్టర్ పర్యవేక్షణలో ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ భయం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా సరే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ అంతా కూడా ఈ సినిమా పోలీసులాగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి వారి పార్టీ నాయకులు చెప్పినటువంటి చేయడమే తప్ప దాదాపు 40 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పట్టణ పెట్టుకున్నారు. రోడ్డు మీద ఈరోజు హత్యలు చేసేటువంటి స్థాయికి ఈరోజు దిగజారిపోయినటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితి. వీటిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితుల్లో ఎవరు లేరు. పైన ఏం చెప్తే చేసేటువంటి పరిస్థితులు కనబడాలి. అందుకనే కదా రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి సిట్కి మేము వ్యతిరేకం అని చెప్పి మేము కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, హిందువులు కానీ అందరూ కూడా దానికి వ్యతిరేకం అని చెప్పి చెప్పడం జరిగింది. సో వీటన్నిటికన్నా మించి ఆబ్వియస్గా మీకు ఎప్పుడైతే ఒక సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉందో ఆ డైరెక్ట్ పర్యవేక్షణ జరుగుతుంది కాబట్టి నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్స్ని నియమించాలని చెప్పి, సో అది డెఫినెట్గా సుప్రీంకోర్టు పర్యవేక్షణ కూడా ఉంటుంది కాబట్టి దేవుడు చేసినటువంటి తప్పుల్ని, చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుల్ని దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. రానటువంటి ఎంక్వైరీ రిపోర్ట్స్లో కూడా రావాల్సినటువంటి నిజానిజాలన్నీ బయటకు వస్తే అందరి తాలూకు అనుమానాలు నివృత్తి అవుతాయని చెప్పి భావిస్తా ఉన్నాం. సార్, ఈరోజు తీర్పు రాకముందే పురంధేశ్వరి మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుని తప్పుపట్టే విధంగా మాట్లాడినారు. ఆమె వ్యాఖ్యలే విధంగా చెప్పాను కదా, మొన్న ఒకరోజు ట్వీట్ కూడా చేశాను. భావస్వారూప్యత ఈ ఇద్దరికి ఏమంటారు, భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి భావజాలం కన్నా వీళ్ళిద్దరికీ భావమరదలకు ఉన్నటువంటి భావసారూప్యత కనబడతా ఉంది. సో ఏదేమైనప్పటికీ సుప్రీంకోర్టును కూడా మీరు నిందించేటువంటి పరిస్థితి వచ్చేసి, సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ని కూడా మీరు తప్పుపట్టేటువంటి పరిస్థితి వచ్చారంటే మీకు రాజకీయం దేవుడి కంటే గొప్ప అనేటువంటి స్థాయికి మీరు వెళ్ళిపోయారు. సో ధర్మంతో దేవుడితో పెట్టుకున్నటువంటి వారికి ఏ రకమైనటువంటి ముగింపు ఉంటుంది అన్నటువంటిది చరిత్ర చెప్తా ఉంది. డెఫినెట్గా అటువంటి ముగింపే వీరికి ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాం.
సుప్రీంకోర్టు ఏదైతే ఒక తీర్పునిచ్చిందో ఆ తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని, తాము మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సిట్ ద్వారా వాస్తవాలు రావని, తాము ఏదైతే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లామో, వైఎస్ఆర్సీపీ ఏదైతే ఒక డిమాండ్ని తెరపైకి తీసుకొచ్చిందో దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని, దేవుడితో ఎవరు రాజకీయాలు మాట్లాడినా వారికి తగిన శాస్తి జరుగుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.